నెక్స్ట్ కాన్సెప్చువల్ ఎర్రర్. అంటే చాలామంది చెప్తుంటారు, సార్ నాకు కాన్సెప్చువల్ క్లారిటీ లేదు సార్, కాన్సెప్ట్ మీద సరైన అవగాహన లేదు సార్ అని. నేను కేవలం 2024లో ఇచ్చినటువంటి ప్రశ్నలే చెప్తున్నాను. సో ఈ కాన్సెప్చువల్ ఎర్రర్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రశ్న తీసుకుందాం. ఇది చూడండి, దేశం మొత్తం మీద చాలా మంది చేసినటువంటి పొరపాటు ఇది. ఎందుకంటే డయాగ్రామ్ బేస్డ్ అనిపిస్తుంది. అయితే విచిత్రం చెప్పమంటారా, ఈ ప్రశ్న ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంది. అంటే 2 కాయిల్స్ ఇవ్వలేదు కానీ ఎన్సీఆర్టీలో ఉంది. ఒకేసారి ఇవ్వలేదు కానీ ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్సైజ్లో ఉంది నాన్న. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది కాన్సెప్చువల్ ఎర్రర్. దీనికి విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమిటి, ఒకసారి ప్రశ్న చదువుదాం. In the above diagram, a strong bar magnet is moving towards solenoid 2 from solenoid 1. The direction of induced current in solenoid 1 and that in solenoid 2 respectively are through these directions. ఇది చాలా మంది రెగ్యులర్గా చేసేటువంటి క్వశ్చనే. ఏమిటంటే దీన్ని జస్ట్ ట్రాపింగ్ కూడా కాదు, నిజం చెప్పాలంటే ఎన్టీఏ వాడు బెదరగొట్టారని చెప్పొచ్చు. అంటే అమ్మో 2 కాయిల్సా, ఒక మ్యాగ్నెట్, ఏంటి 2 కాయిల్స్ లేవు, మ్యాగ్నెట్ లేదు. బేసిక్ మనకి లెన్స్ లా నుంచి చెప్పొచ్చు. ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ మనం డిసైడ్ చేయడానికి వీ డిపెండ్ ఆన్ లెన్స్ లా. యు నో దట్, మీకు అందరికీ తెలిసిందే. నా ఉద్దేశంలో ఇది బోర్డ్ ఎగ్జామినేషన్ స్థాయి క్వశ్చన్. కేవలం ఆ డయాగ్రమ్ ఇచ్చి బెదరగొట్టాడు తప్పితే దీంట్లో అసలు ఇబ్బందే లేదు నాన్న. ఏమిటి ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే 2 కాయిల్స్ మధ్యలో బార్ మ్యాగ్నెట్ ఉంది. ఇలాంటప్పుడు ఇలాంటి కేసులో మనం ఎక్కడి నుంచి ఈ సిచ్యుయేషన్ ని గమనిస్తున్నామో ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి గమనిస్తున్నాం అనుకోండి, అంటే మన ఐ ఇక్కడ ఉందనుకోండి, ఇటు నుంచి చూస్తున్నాం. మీరు ఆ బొమ్మ వేసుకోవాలి. నా ఉద్దేశం ఇక్కడ నుంచి నేను చూస్తున్నాననే ఫీలింగ్ ఉండాలి. ఎందుకంటే ఇలా చూస్తే అర్థమే చావదు. ఇది నేరుగా డైరెక్ట్గా దీనికి పర్పెండిక్యులర్ గా చూస్తే విజువలైజ్ చేయడం కష్టం. సో ఇలా చూస్తున్నప్పుడు మనకు వెంటనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎట్లా అంటే సింపుల్ లాజిక్, ఇక్కడ బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్, ఇక దీనివల్ల ఇండ్యూస్డ్ ఫీల్డ్ లెన్స్ అంత చెత్త చెదరం అక్కర్లే, డైరెక్ట్ గా సింపుల్ టెక్నిక్ చూద్దాం. సౌత్ పోల్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈజ్ అప్రోచింగ్ ఏ కాయిల్. ఇది ఒక కాయిల్ అనుకోండి. సౌత్ పోల్ దాని దగ్గరకు వస్తుంటే అప్రోచ్ ఆఫ్ ది సౌత్ పోల్ ని అది అపోజ్ చేయాలి. అంటే ఇక్కడ సౌత్ పోల్ ని ఇక్కడ అపోజ్ చేయాలంటే ఇక్కడ కూడా ఏం కావాలి, సౌత్ పోల్ ఈస్ కమింగ్ క్లోజర్. అంటే సౌత్ పోల్ అప్రోచ్ ని అపోజ్ చేయాలంటే అక్కడ కూడా సౌత్ పోల్ రావాలి. అక్కడ సౌత్ పోల్ వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది, నార్త్ పోల్ వస్తుంది. సో దీన్ని బట్టి మనం కరెంట్ డైరెక్షన్ డిసైడ్ చేయొచ్చు. అలా ఇక్కడ తీసుకుందాం, నార్త్ పోల్ ఈజ్ మూవింగ్ అవే. సో నార్త్ పోల్ దాని నుంచి దాటి వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళనీయకుండా అడ్డమడాలి. అంటే ఇది దీన్ని అట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ ఏం రావాలి, సౌత్ పోల్ రావాలి. సో ఇక్కడ సౌత్ పోల్, ఇక్కడ ఇటువైపు నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ కాబట్టి ఇక్కడ కరెంట్ డైరెక్షన్ డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేస్తారు జాగ్రత్త చూడండి. ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే మనకి ఇక్కడ నార్త్ పోలారిటీ రావాలి, ఇక్కడ సౌత్ పోలారిటీ రావాలి. ఎందుకంటే ఇక్కడ వెనకాల సౌత్ పోల్ వస్తే ఇక్కడ నార్త్ పోల్. సో నార్త్ పోల్ రావాలంటే చూడండి ఈ పార్ట్ ని ఒక చిన్న ఈ ఒక్క పార్ట్, అంటే దీని వెనకాల ఇది దాంకుందనమాట. ఒక టర్న్ తీసుకున్నాం. ఈ టర్న్ తీసుకున్నట్లయితే నేను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ సౌత్ పోల్, ఇక్కడ నార్త్ పోల్. సో నార్త్ పోల్ టెక్నిక్ ఉంది మనకి. సో ఇలా ఉండాలి కరెంట్ డైరెక్షన్. అంటే కరెంట్ డైరెక్షన్ ఇట్లా ఉండాలి. సో దీన్ని ఈ పక్క లూప్ తీసుకున్నట్లయితే కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఉండాలి కాబట్టి వెనకాల వైపున కరెంట్ ఇలా ఉంది, ఈ పార్ట్ దగ్గర కరెంట్ ఇలా ఉంది. సో ఆ ప్రకారం తీసుకుంటే ఇక్కడ కరెంటు డి నుండి సి వైపు ఉంది. సో అక్కడ కరెంటు డి నుండి సి వైపు ఉంది. ఇక్కడ చూడండి నార్త్ పోల్ దూరం వెళ్ళిపోతుంది. నార్త్ పోల్ దూరం వెళ్తుంటే ఇదే కన్నుని ఇక్కడ పెట్టి చూద్దాం. సో నార్త్ పోల్ రిసీడ్ అవుతుంది కాబట్టి వెళ్ళలేకుండా ఆపాలి. ఎందుకంటే లెన్స్లలో ఈ ఫీల్డ్ లెన్స్ మనం కూడా డ్రా చేయాల్సిన అవసరం లేదు. లెన్స్ లా ప్రకారం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కి కారణమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలి. ఇక్కడేమో సౌత్ పోల్ దగ్గరికి రావటం, ఇక్కడేమో నార్త్ పోల్ దూరంగా వెళ్ళిపోవటం. నార్త్ పోల్ దూరంగా వెళ్తుంది కాబట్టి
వెళ్ళకుండా అపోజ్ చేయాలంటే దాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ సౌత్ పొలారిటీ రావాలి. సో ఇక్కడ సౌత్ పొలారిటీ రావాలంటే ఇందాక చెప్పిన దాని ప్రకారమే ఈ ఒక్క లూపుని తీసుకుందాం. ఈ ఒక్క లూపుని తీసుకున్నట్లయితే ఇక్కడ నార్త్ పోల్ దూరంగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ సౌత్ పొలారిటీ రావాలి. అంటే కరెంట్ డైరెక్షన్ ఇట్లా ఉండాలి, అంటే కరెంట్ ఇలా ఉండాలి. సో ఇక్కడ కరెంటు ఏ నుండి బికి, అక్కడ కరెంటు డి నుండి సికి. సో థర్డ్ ఆప్షన్. ఇది చాలా మంది టఫ్ గా ఫీల్ అయ్యారు. విడివిడిగా అంటే ఈ సోలనాయిడ్ వరకు ఈ సోలనాయిడ్ వరకు విడిగా ఇస్తే చాలా మంది చేస్తారు పాపం. రెండు ఇచ్చేసరికి కంగారు పడ్డారు తప్పితే ఇది తెలియని క్వశ్చన్ కాదు, కష్టమైన క్వశ్చన్ కానే కాదు. అయితే విచిత్రం ఏంటంటే నేను చెప్పిన తేలిక కాదు నాన్న, ఇది దేశం మొత్తం మీద చాలా మంది స్టూడెంట్స్ చేసిన తప్పు ఇది. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు డయాగ్రామ్లు చూసి బెంబేలెత్తొద్దు. తర్వాత దీనికి ఫీల్డ్ లెన్స్ డ్రా చేయాలేమో ఆ కంగారు కూడా లేదు నాన్న. సో నీకు ఆ లెన్స్లా అంటే ఆ లెన్స్లా కాన్సెప్ట్ కరెక్ట్ గా గుర్తుండాలి. సో వెనెవర్ దెర్ ఈస్ అ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఏ కాయిల్ చేంజింగ్ క్లోజ్డ్ కండక్టింగ్ లూప్, దాంతో లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు EMF will be induced and lens law దాని ఎక్స్టెన్షన్. లెన్స్ లా ఏమిటి? ఫ్యారడేస్ లాలో మనకి యాక్చువల్గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది తెలుసు. లెన్స్ లా ఏం చెప్తుందంటే ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఎలాంటి పొలారిటీ తోటి కరెంట్ని జనరేట్ చేస్తుంది చెప్పడం ఉంటుంది. సో లెన్స్ లా ఏం చెప్తుంది? వాట్ ఎవర్ మే బి ది కాజ్ టు ఇండ్యూస్ లైక్ దాట్ ఇట్ విల్ బి ఆల్వేస్ అపోజ్డ్. అంటే ఇండ్యూస్డ్ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉండాలంటే ఆ ఇండ్యూస్డ్ ఫీల్డ్ జనరేట్ అవడానికి కారణమైనటువంటి ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవడానికి కారణమైనటువంటి కాజ్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలి. సో లెన్స్ లా సేస్ దట్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విల్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఆల్వేస్ అపోజెస్ ది కాజ్ ఫర్ ఇట్. సో ఇక్కడ కాజ్ ఏమిటి? ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, డిక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇంత పెద్ద మాటలు కూడా అక్కర్లేదు. ఫ్లక్స్ లింక్డ్ విత్ ఏ కాయిల్ ఈజ్ ఇంక్రీజింగ్, ఫ్లక్స్ లింక్డ్ విత్ ఏ కాయిల్ ఈజ్ డిక్రీజింగ్. ఇంత పెద్ద పెద్ద మాటలు కూడా అక్కర్లా. ఒకటేమో అప్రోచ్ ఆఫ్ వన్ పొలారిటీ, రెసిషన్ ఆఫ్ అనదర్ పొలారిటీ. అంటే సౌత్ పోల్ ఈజ్ అప్రోచింగ్ దిస్ కాయిల్ అండ్ నార్త్ పోల్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ దిస్ కాయిల్. సో అది బుర్రకి ఎక్కించుకోండి. సో అలా కాకుండా మీరు ఏదో గందరగోళంగా చదివితే మాత్రం ఇబ్బంది పడతారు. శ్రీ చైతన్య ద్వారా ఈ రకంగా సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ద్వారా మరి మీ మంచి కోసం, తర్వాత మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తున్నటువంటి ఈ లైవ్ సెషన్స్ని మీరందరూ ఉపయోగించుకొని 2025లో మంచి ర్యాంకు సాధించాలని శ్రీ చైతన్య తరఫున మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, తర్వాత మీకు మంచి భవిష్యత్తు ఉండి మంచి ర్యాంకు తెచ్చుకొని గొప్ప మెడికల్ కాలేజీలో చేరాలని ఆశిస్తూ నమస్కారం. గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు ముఖ్యంగా మనం నీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ మూడో రకం. సో కాన్సెప్చువల్ లెవెల్లోనే ఇవన్నీ కూడా నేను చెప్తున్నవన్నీ 2024 క్వశ్చన్సే. ఇది చూడండి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. A particle moving with uniform speed in a circular path maintains. Particle moving with uniform speed. సో అంటే ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నమాట. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఏమేంటో చూద్దాం ప్రాపర్టీస్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఏ క్షణానైనా వెలాసిటీ టాంజెన్షియల్ గా ఉంటుంది. ఇది వెలాసిటీ v1, ఇది వెలాసిటీ v2 అయినా కూడా v1 is equal to v2, v1 bar not equal to v2 bar. v1 v2 మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్స్ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అయినా కూడా కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది కానీ కాన్స్టెంట్ వెలాసిటీ కాదు. ఇది మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీ అనేటువంటిది కుదరదు. వేరియింగ్ వెలాసిటీ కరెక్టే, కాన్స్టెంట్ వెలాసిటీ కుదరదు. ఇక జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఇక్కడ యాక్సలరేషన్ ఉందా? ఉంది. స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండి యాక్సలరేషన్ ఉంది అంటే వెలాసిటీ కాన్స్టెంట్ కాదని తెలుసు మీ అందరికీ.
వెలాసిటీ కాన్స్టెంట్గా లేదు అంటే యాక్సలరేషన్ ఉంది. యాక్సలరేషన్ అనేటువంటిది డెఫినేషన్ ప్రకారం తీసుకున్నట్లయితే యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీ అనేటువంటి దానికి చేంజ్ అనేటువంటిది యాక్సలరేషన్ 3 రకాలుగా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒకటి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీని చేంజ్ చేసేట్లుగా యాక్సలరేషన్ ఉండొచ్చు. వెలాసిటీ డైరెక్షన్ మాత్రమే మార్చేట్టుగా యాక్సలరేషన్ ఉండొచ్చు. అండ్ యాక్సలరేషన్ కెన్ చేంజ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఈ మూడిటికి మనకి ప్రాక్టికల్ కేసులు బోల్డ్ ఉన్నాయి. సో యాక్సలరేషన్ విచ్ చేంజెస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ తీసుకుందాం. ఎందుకంటే వెలాసిటీ అనేటువంటి దానికి వెక్టర్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. యాక్సలరేషన్ అనేటువంటిది వెలాసిటీలో చేంజ్ తీసుకొస్తుంది. సో వెలాసిటీలో చేంజ్ అనేటువంటిది ఏ రకంగా జరగవచ్చు అంటే దాని మ్యాగ్నిట్యూడ్ అయినా చేంజ్ కావచ్చు, దాని డైరెక్షన్ అయినా చేంజ్ కావచ్చు, లేదా రెండు చేంజ్ కావచ్చు. ఈ మూడింటికి ఎగ్జాంపుల్ చూద్దాం. డ్రాప్డ్ బాడీ ఫ్రమ్ సమ్ హైట్ తీసుకోండి, కొంత హైట్ నుంచి వదిలిన బాడీ తీసుకోండి. బాడీ పైనుండి కిందకి పడుతున్నప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏదైతే ఉందో అది యాక్సలరేషనే కదా, అది వెలాసిటీ యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది. కాబట్టి ఇన్ దట్ కేస్ వెన్ ఎ బాడీ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ సమ్ హైట్ వైల్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్, యాక్సలరేషన్ G is producing only change in magnitude of velocity till it reaches the ground. So during the fall, యాక్సలరేషన్ రోల్ ఏంటంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీని మాత్రమే మార్చడం. రెండోది, వెలాసిటీ డైరెక్షన్ మాత్రమే మార్చే యాక్సలరేషన్ ఇదిగో ఇది. సో ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అనేటువంటిది యాక్ట్ చేస్తుంది. అది వెలాసిటీకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, యాక్సలరేషన్ అనేటువంటిది వెలాసిటీ డైరెక్షన్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ నీడ్ నాట్ బి మ్యాచింగ్ విత్ ది డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. యాక్సలరేషన్ కెన్ బి ఇన్ ఎనీ డైరెక్షన్ అదర్ దాన్ ది వెలాసిటీ డైరెక్షన్. ఖచ్చితంగా యాక్సలరేషన్ అనగానే వెలాసిటీ డైరెక్షన్ లో కావసరం లేదు, ఏ డైరెక్షన్ ఉండొచ్చు. ఇక్కడ యాక్సలరేషన్ అనేటువంటిది వెలాసిటీకి పర్పెండిక్యులర్ గా ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తుంది ఇది? వాస్తవం చెప్పాలంటే మరి యాక్సలరేషన్ యొక్క కాంపోనెంట్ వెలాసిటీ డైరెక్షన్ లేదు కదా, కావచ్చు. అయినా కూడా యాక్సలరేషన్ వెలాసిటీని మారుస్తుంది. ఎలా అంటే డైరెక్షన్ మారుస్తుంది. అంటే ఇలా వెళ్ళాల్సింది దాని డైరెక్షన్ ఇట్లా మార్చేసింది. సో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ యాక్సలరేషన్ ఇలా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యాక్సలరేషన్ వెలాసిటీకి పర్పెండిక్యులర్ గా ఉండాలి. మరి యాక్సలరేషన్ డైరెక్షన్ ఎటు సార్? డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ సేమ్ యాజ్ డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకుందాం. యాక్సలరేషన్ డైరెక్షన్ లో బాడీ మోషన్ ఉండనక్కర్లేదు, యాక్సలరేషన్ డైరెక్షన్ లో బాడీ వెలాసిటీ ఉండనక్కర్లేదు. మరి డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ దేంతో మ్యాచ్ అవుతుంది? డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ ఆల్సో వెక్టర్. చేంజ్ ఇన్ వెలాసిటీ వెక్టర్, డైరెక్షనే యాక్సలరేషన్ వెక్టర్. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే యూనిఫామ్ స్పీడ్ కాబట్టి ఈ కేసులో ఈ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ లేదా నార్మల్ యాక్సలరేషన్ తీసుకున్నట్లయితే అది v²/r అవుతుంది. v అంటే స్పీడ్, r అంటే రేడియస్. v వాల్యూ కాన్స్టెంట్, r సేమ్ మారట్ల. అంటే v²/r కాన్స్టెంటే. v²/r అంటే వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంటే. కానీ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే v²/r మ్యాగ్నిట్యూడ్ ఉన్న యాక్సలరేషన్ ఇక్కడేమో ఇలా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఇలా యాక్ట్ చేస్తుంది. అంటే ఆ యాక్సలరేషన్ ఇట్ సెల్ఫ్ ఫిక్స్డ్ డైరెక్షన్ లో లేదు. సో యాక్సలరేషన్ ఒక వెక్టార్ కావటం మూలంగా ఒక వెక్టార్ ఎప్పుడైనా సరే ఒక వెక్టార్ ఈజ్ సెట్ టు బి కాన్స్టెంట్ ప్రొవైడెడ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ ఆర్ కాన్స్టెంట్స్. అంటే ఒక వెక్టార్ డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక వెక్టార్ కాన్స్టెంట్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు మారకుండా ఉండాలి. ఇక్కడ ఏమైంది? వెలాసిటీ వెక్టార్ అంటున్నాం. వెలాసిటీ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉండి డైరెక్షన్ మారింది ఈ కేసులో. కాబట్టి ఆ వెక్టార్ వేరియబుల్ అయింది, అంటే వెలాసిటీ ఈజ్ వేరియింగ్. మరి యాక్సలరేషన్ కూడా తీసుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కాన్స్టెంట్, దాని డైరెక్షన్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ కేసులో వేరియింగ్ వెలాసిటీ అండ్ వేరియింగ్ యాక్సలరేషన్ కరెక్ట్. సో కాన్స్టెంట్ యాక్సలరేషన్ పెట్టారు చాలా మంది, మీరు అవుతారు.
పాపం కష్టపడి కాన్స్టెంట్ వెలాసిటీ కాదు, ఎందుకంటే మనకి సర్క్యులర్ మోషన్ అనగానే వెలాసిటీ కాన్స్టెంట్ కాదు అని చెప్పేసి బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం కూడా చదువుతారు చాలా మంది. సో ఇక్కడ పొరపాటు జరగలేదు, ఎందుకంటే కాన్స్టెంట్ వెలాసిటీ కాదు కదా అని తీసారు. వేరియింగ్ వెలాసిటీ అండ్ వేరియింగ్ యాక్సలరేషన్ అనుకోవాలి. చాలా మంది కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్ అనుకుంటున్నారు. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఇస్ నాట్ కాన్స్టెంట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్. సో కాబట్టి మై డియర్ చిల్డ్రన్, ఇక్కడ కొంతమంది ఈ ఆప్షన్కి వెళ్ళారు, ఎందుకంటే వేరియింగ్ వెలాసిటీ కానీ వేరియింగ్ యాక్సలరేషన్ కాదు, వెలాసిటీ వేరియింగ్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ అనేటువంటి అపోహలో ఉన్నారు. అంటే ఇది కేవలం కాన్సెప్చువల్ ఎర్రరే. సో ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ మీరు 4 ఆప్షన్స్ చదువుకున్న తర్వాత మీరు కంక్లూజన్ రావడం ఈజీ. తర్వాత ఈ కేసులో వెక్టార్తో డీల్ చేసేటప్పుడు వెక్టార్ కాన్స్టెంట్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్, దాని డైరెక్షన్ మారకూడదు అనేది బాగా గుర్తుండాలి. ఇక్కడే మనం ఇంకో పని చేయొచ్చు. ఒకవేళ మనకి ఇది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అయింది అనుకోండి. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అయితే నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కావచ్చు. సో నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో చూడండి, సర్క్యులర్ మోషన్ నాన్ యూనిఫామ్ అయితే ఇక్కడ వెలాసిటీ v1 టాంజెన్షియల్ గా నో డౌట్, ఇక్కడ వెలాసిటీ v2 టాంజెన్షియల్ గా నో డౌట్, ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఇట్లా ఉంది, ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఇట్లా ఉంది. ఓకే, ఇక్కడ v2 నాట్ ఈక్వల్ టు v1 అంటే వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ కూడా మారుతుంది, సే ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇలా వెళ్తున్నప్పుడు టాంజెన్షియల్ గా వెలాసిటీ వాల్యూని కూడా పెంచడానికి ఇంకో యాక్సలరేషన్ ఉంది. అంటే ఎక్కడికక్కడ టాంజెన్షియల్ గా పనిచేసేటువంటి యాక్సలరేషన్ ఉంటుంది. సో ఆ టాంజెన్షియల్ యాక్సలరేషన్ వెలాసిటీ వాల్యూని మారుస్తుంది. సో ఇక్కడ ఈ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కాకుండా టాంజెన్షియల్ యాక్సలరేషన్ కూడా ఉంది. దీన్ని క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేద్దాం. ఏ పార్టికల్ ఇన్ సర్క్యులర్ మోషన్, లిసన్ టు బి కేర్ఫుల్లీ, ఏ పార్టికల్ ఇన్ సర్క్యులర్ మోషన్ కెన్ ఎక్స్పీరియన్స్ 2 different accelerations simultaneously. Yes, one is trying to change the direction of velocity, the other is trying to change the magnitude of velocity. So మరి resultant acceleration ఏమవుతుంది? Resultant acceleration centripetal acceleration, tangential acceleration resultant ఇటు ఉంటుంది. So particle in circular motion will have acceleration which not necessarily directed towards the center. స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. పార్టికల్ సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పుడు అది కేవలం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉన్నట్లయితే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఓన్లీ ఇట్ ఎక్స్పీరియన్సెస్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్. ఆ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ మారకుండా డైరెక్షన్ మాత్రం మారుతూ ఎప్పుడు కూడా సెంటర్ సీకింగ్, సెంటర్ వైపే పనిచేస్తుంటుంది. సో కాబట్టి పార్టికల్ సర్క్యులర్ మోషన్ ఉన్నప్పుడు ఆల్వేస్ యాక్సలరేషన్ యాక్టింగ్ ఆన్ ది పార్టికల్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్ అనేది కరెక్టే. ఎప్పుడు కరెక్ట్ అంటే అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అయితే. కాబట్టి నా స్టేట్మెంట్ జాగ్రత్తగానండి. పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఎ సర్కిల్ ఇన్ సచ్ ఎ వే దట్ ది డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ యాక్సలరేషన్ నాట్ నెసెసర్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్. చాలా మంది అదేంటి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ సెంటర్ వైపుగా ఉంటుంది కదా అనుకుంటారు. సో సెంట్రిపెటల్ యాక్సలరేషన్ మాత్రమే కాదు, టాంజెన్షియల్ యాక్సలరేషన్ కూడా ఉంది. కాబట్టి క్వశ్చన్ పూర్తిగా చదవాలి, తర్వాత కాన్సెప్ట్ మీద పూర్తిగా పట్టు సాధించాలి. చాలా ఈజీ క్వశ్చన్, అంటే కేవలము పూర్తిగా క్వశ్చన్ చదవకుండా కంగారులో పోగొట్టేటువంటిదే ఇది. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, బీ కేర్ఫుల్. సో దిస్ ఈస్ అబౌట్ వన్ ఆఫ్ ది కాన్సెప్చువల్ ఎర్రర్స్.